పుత్ర, జీవితంలో సందర్భం ఇంకా అవకాశం ఇవి ప్రతి ఒక్కరికీ వస్తాయి. కాని ఇవి వచ్చాయి కాబట్టి నీవు ఏమి చేసినా సరిపోతుంది అని భావించినట్లయితే అటువంటి వాడు ఉత్తముడు ఎలా అవుతాడు? పుత్ర, అవకాశం దొరికినా కూడా తన ముందు వచ్చిన సందర్భం అనుకూలంగా ఉన్నా కూడా సరే తప్పు చేయకుండా నిలబడ్డవాడే నిజమైన ఉత్తముడు. పుత్ర, తప్పు చేయకుండా నిలబడడం అంటే తన మనస్సు మీద తనకున్న నియంత్రణ. అవకాశం వచ్చినప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండడం అంటే అదే అతనికున్న విలువైన బలం. తనను ఎవ్వరూ చూడని సమయంలో కూడా సరైనది చేయగలగడం అంటే అదే నిజమైన ఉత్తముడి లక్షణం. పుత్ర, మనిషి యొక్క బలం అతనికి దొరికిన అవకాశాలలో కాదు, ఆ అవకాశాలను ఎలా ఉపయోగించాడనే దానిలో ఉంటుంది. తప్పు చేయడానికి 100 కారణాలు దొరుకుతాయి, కాని తప్పు చేయకుండా ఉండడానికి ఒకే ఒక్క కారణం. అదే నీ మనసులో ఉన్న స్వచ్ఛత. ఆ స్వచ్ఛతే ధర్మం. మనిషిని సాధారణుడి నుండి ఉత్తముడిగా ఎదిగిస్తుంది. పుత్ర, జీవితం ప్రవాహం వంటిది. అది ఒకే స్థితిలో ఉండదు. ఎప్పుడు నీవు సంతోషంగా ఉన్నావో ఆ సంతోషం ఎప్పటికీ అలాగే ఉంటుందని అనుకోకు. అదే విధంగా బాధతో ఉన్నప్పుడు అదే శాశ్వతమని భయపడకు. ఆనందము బాధయు ఒకే నదిలో వచ్చే అలలు వంటివి. అవి కొంతకాలం తీపి గుర్తులను మిగులుస్తాయి, తరువాత అవి తగ్గిపోతాయి. మనస్సు ఈ మార్పుని అర్థం చేసుకున్నప్పుడు అది ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకనగా మార్పును తెలుసుకున్న మనస్సు ఎప్పుడూ ఒకే స్థితిలో చిక్కుకొనదు. అది దైవం యొక్క లీల అని గుర్తిస్తుంది. సుఖం ఆయన ఆశీర్వాదం, దుఃఖం ఆయన పాఠం. ఇవి రెండు నీ ఆత్మను పక్కత్వానికి చేర్చే అస్త్రాలే. అందుకే ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా జీవించు. సుఖంలో వినమ్రతతో ఉండు, దుఃఖంలో సహనంతో ఉండు. ఈ 2 పరిస్థితులు నీలోని ఆత్మబలం మరియు జ్ఞానాన్ని వెలికితీసే సందర్భాలు మాత్రమే. పుత్ర, జీవితం మారిపోతూ ఉంటుంది, కాని మారని ఒకే ఒక్క సత్యం ఉంది. అది నీవు, నీ అంతరంగ శాంతి, ఆ దివ్యమైన చైతన్యం. దానిని సాక్షిగా భావించు. అదే నీ అంతరంగం. పుత్ర, మనిషి ఆశలకు అంతే ఉండదు. నీలో వచ్చిన ప్రతి కోరిక నెరవేరదు. కోరుకున్న ప్రతిదీ నీ చేతిలో పడదు. నీ ఆశలు ఎంత పెద్దవి అయినా కాలానికి మాత్రం తనదైన స్పష్టత ఉంటుంది. నీ జీవితాన్ని ఎప్పుడు ఎటువైపు తిప్పాలి, ఏ మనిషిని కలపాలి, ఏ అనుభవం ఇవ్వాలి, ఏ పాఠాన్ని నేర్పాలి అనే ఇవన్నీ కాలం తప్పకుండా సరైన క్షణంలోనే నిర్ణయిస్తుంది. నీవు ముందే పరుగులు పెట్టినా వెనక్కి లాగినా కాలం తన విధిగా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి కుంగిపోకు పుత్ర. ఈరోజు నీవు పడుతున్న కష్టం శిక్ష కాదు, ఒక శిక్షణ. నిన్ను మరింత బలంగా మార్చడానికి, నీ ఆత్మను మరింత విశాలంగా చేయడానికి, నీ కలలన్నీ నిజం చేసేందుకు, అవసరమైన స్థిరత్వాన్ని ఇవ్వడానికి కాలం నిన్ను సిద్ధం చేస్తూ ఉంది. గుర్తుంచుకో, కష్టం వచ్చినప్పుడు పడిపోవడం కాదు, కష్టం వచ్చినప్పుడు నిలబడే మనస్సే అసలు మనిషిని మహనీయుడిగా మారుస్తుంది. నీ పదం నీవు నిర్ణయించినట్టు కనిపించినా దాని ముందు నడిపేది నీ కర్మ. దానికి సమయాన్ని నిర్ణయించేది కాలమే. పుత్ర, కేవలం ఓర్పు పెంచుకో,
నీకు అర్హతించిన సరైన సమయంలో తప్పకుండా వస్తుంది.